అటు గుంజలాడి ఇటు గుంజలాడి బంగారం అసొంటి పంచెను 16 ముక్కలు చేసిర్రట. గిట్లనే అయితున్నది ఇప్పుడు ఏపీల పొత్తుల సంసారం. పీఠాపురంకెళ్ళి పోటీ చేస్తా అని పవనాలు గిట్ల చెప్పిండో లేదో తెలుగు తమ్ముళ్ళంతా లేచి కూసుర్రు. పొట్టు పొట్టు కిరికిరి చేస్తుర్రు. పెద్ద మనుషులు ఫోన్లు చేసి బుద్గరించిన పీఠాపురం పీకులాట తెగుతలేదు. పంచాది ఎట్లెట్లా నడుస్తున్నదో అట్లా పోయి ఒకసారి అరుసుకొని వద్దాం పర్రి. పొత్తుల సంసారం అంటే వాటి ముచ్చట కాదు, చికెలు పట్టుకొని కొట్టుకునే కథ అవుతుంది ఒక్కోసారి. ఉత్తప్పుడు అంటే ఏమో గాని ఎలక్షన్ల టైంలో పొత్తుల సంసారం చేసుడు అంటే గాలికి పోయే కంపని ఎత్తికి తగిలించుకున్నట్టే అంటుంటారు. ఇక ఇప్పుడు గిట్లనే అవుతున్నది సైకిల్ తమ్ముళ్లకు గిలాస సైనికులకు నడుమ పాంచాది. అన్నేమో గాని పవనాలు పోటీ చేస్తానని చెప్పిన పీఠాపురం సీటు కాన్నే పొరక లొల్లి అవుతుంది. మామూలుగా కాదని గిలాస పార్టీకి ఎట్లిస్తారు టికెట్ అని సైకిల్ తమ్ముళ్ళు పండ్లు పటపట కొరుకుతాండ్రు. సైకిల్ పార్టీ లీడరు వర్మకు టికెట్ ఇయ్యాలే, లేకపోతే వంటిగా పోటీ చేస్తాడు, మీ సీటు చింపుతాడు అన్నట్టే చేస్తున్నారట సైకిల్ తమ్ముళ్ళు. వాడు వీడు కొట్టుకుంటే నడమ ఉన్నోడు కొట్టుకపోయినట్టు అట్ల గీట అవుతుందా ఏందని పొత్తులున్న పార్టీలన్నీ పరేషాన్ అవుతున్నాయట. అన్నేమో గాని యాడ మీటింగులు పెట్టినా బగ్గ రేషం కొద్ది మాట్లాడే పవనాలను మళ్ళోసారి ఎట్టన్న ఓడగొట్టి ఇక మొత్తానికే చల్లబడేటట్టు చేయాలన్నట్టు చూస్తున్నారట ఫ్యాన్ పార్టీ వాళ్ళు. అందుకే పీఠాపురం మీద గట్టిగా నజరేసిరాట. ఎట్లా సైకిల్ పార్టీ మీద అలిగి కూకున్నాడు కాబట్టి సందుల సందు ఇదే సందని వర్మను ఫ్యాన్ పార్టీలకు ఇగ్గుకునే ఇగురని చేస్తున్నారట. పిఠాపురంలో ఫ్యాన్ పార్టీ ఎవ్వారం అంతా చూసే వంగ గీతక్కను రంగంలోకి దింపిర్రాట. అటు ముద్రగడ సారు కూడా షరీకైండు కాబట్టి పిఠాపురంలో ఫ్యాన్ పార్టీకి బలగం గట్టిగానే దొరికినట్టు అయిందట. లీడర్లందరినీ ఒక్కతాటి మీదికి తీసుకొచ్చి పవనాలను ఓడగొట్టి కుయిక్కు మనకుండా చేయాలన్నట్టు తయారవుతున్నారట. 2009లో వర్మ, ముద్రగడ, గీతక్క ముగ్గురు 3 పార్టీల తరఫుకెళ్ళి పోటీ చేసిర్రట. ఇప్పుడు ఆ ముగ్గురిని ఫ్యాన్ పార్టీ తరఫుకెళ్ళి ఒక్కటి చేసి పవనాలకు సుక్కలు చూపించే ప్లానింగ్లు వేస్తున్నారట. మరిగా ఎట్టయితుందో ఏమవుతుందో గాని పీఠాపురంలో మాత్రం గట్టిగానే కుటకుట అవుతున్నది ఇప్పుడు.